వెంటనే న్యాయం చేయాలి. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష, ఈ 317 జీవో ద్వారా ఇబ్బంది పడ్డ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల విషయం సభలో ఉన్న మనందరికీ తెలుసు. దానికి పరిష్కార దిశగా ఈ ప్రభుత్వం మంత్రులతోటి కమిటీని వేసింది. అందులో 2 మంత్రులు పెద్దలు ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే 243, 244, 245 జీవో ప్రకారంగా వారికి అవకాశం కల్పించాలి. కానీ నాకున్న సమాచారం ఏంటంటే మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు అవకాశం ఉన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. మా మంత్రి గౌరవనీయులు పెద్దలు మా దామోదరం ఇక్కడనే ఉన్నాడు. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ ప్రాంతం ఉన్నది, జోగిపేట ప్రాంతం ఉన్నదని కూడా గుర్తుంచుకోవాలి. ఒక బిహెచ్ఎల్ను ప్రాంతాన్ని గుర్తించి ఆ జిల్లాకు ఉపాధ్యాయులు వచ్చడానికి వీల్లేదు అనుకోవడం, అక్కడికి అవకాశం లేదనుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి ఆ మినహాయింపు ఇచ్చే జిల్లాలో సంగారెడ్డిని కూడా మినహాయింపు ఇచ్చి ఆ జిల్లాలకు స్పౌజ్ కానీ పరస్పర బదిలీలు కానీ వచ్చేటట్టుగా అవకాశం కల్పించాలని ప్రత్యేకంగా మీ ద్వారా పెద్దలను కోరుతూ, అదే ఒకటే ప్లీజ్, సర్వీస్ ప్రొటెక్షన్ కూడా ఎప్పుడైతే 44, 45 జీవో ప్రకారంగా బదిలీ ఇస్తున్నామో వాళ్ళకి సర్వీస్ స్టాండింగ్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాం.